రాష్ట్రంలో గంజాయిని అరికట్టేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పష్టం చేశారు. సమాజంలో ప్రజలకు భద్రత కల్పించేందుకు సీఎం చంద్రబాబు ఎప్పుడు కృషి చేస్తూ ఉంటారని తెలిపారు. ఇక 3వ డివిజన్ విజయలక్ష్మి కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. రోడ్లను పరిశీలించడంతో పాటు స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2 రోడ్లతో పాటు విద్యుత్ సమస్యను ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. గంజాయి బ్యాచ్ ఎక్కువగా సంచరిస్తూ ఉండడంతో కాలనీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. ప్రధానమైన సమస్యలు ఏంటంటే కరెంటు పోతుందనేది, 2 రోడ్లు లేకపోవడం వల్ల వర్షాకాలం ఇబ్బంది పడుతున్నాం అనేది. దానికంటే కూడా ముఖ్యంగా ఒక గంజాయి బ్యాచ్ వచ్చి 30-40 మంది వచ్చి ఇక్కడ రోజు కూర్చుని లేడీస్ కూడా కామెంట్ చేస్తూ కొంచెం అందరిని ఇబ్బంది పెడుతున్నారనేది ప్రధానంగా ఉంది. దాని మీద ఇప్పుడే నేను పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాట్లాడతాను. అది ఒక బడ్డీ కొట్లు అక్కడ కూర్చుని చేస్తున్నారు చెప్పారు. వాళ్ళకు కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ కూర్చోబెడితే మాత్రం మీ బడ్డీ తీసేయాల్సి వస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా సమాజంలో ఒక అభద్రతా భావం రావటం, లా అండ్ ఆర్డర్ టోటల్ గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఆయన సైతం లా అండ్ ఆర్డర్ ని నిర్వీర్యం చేసి ఇక్కడ ఇబ్బందులు పెట్టడం, ప్రతి కాలనీలో కూడా విచ్చలవిడితనం పెరిగిపోయింది. ప్రత్యేకంగా గంజాయి, అది ఆంధ్ర నుంచి గంజాయి మూలాలు దేశం అంతా కూడా ఏ విధంగా వెళ్తున్నాయో మన విజయవాడ నగరంలో కూడా ఆ గంజాయిలు విపరీతమైన విచ్చలవి నాయకులే గంజాయి అమ్మే పరిస్థితులు ఇక్కడ విజయవాడ నగరం ఉంది. వీటన్నిటిని కూడా సమూలంగా నాశనం చేయడానికి, మరి వ్యవస్థనంతా కూడా మెరుగుపరచడానికి మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ గంజాయి మీద ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు. ఖచ్చితంగా అతి తొందరలో ఈ యొక్క గంజాయి బారి నుంచి ప్రజలు కాపాడబడతారని కూడా నేను హామీ ఇస్తా ఉన్నాను.